ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు అనుభవించి తన జీవితాన్ని తను నిలదొక్కుని ఎన్నో వందల వేల మందికి ఒక ఉపాధి, ఒక జీవితాన్ని ప్రసాదిస్తూ మాలాంటి కొన్ని లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈపాటికి మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుందండి. ఇవాళ ఆయన పుట్టినరోజు. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బిగ్ బాస్. చాలామంది చెప్తూ ఉంటారు, వేణుగారు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది, మీరు చాలా మంచి వ్యక్తి అన్నట్టు. మాలాంటి వ్యక్తి వాళ్ళకి ఎంతో మందికి ఆయన్ని, నేనైతే ఒక ఏకలవ్య శిష్యుడిలాగా నేను ఆయన ఎప్పుడు నిరంతరం అబ్జర్వ్ చేస్తుంటానండి. వాస్తవంగా ఆయన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ ఎవరి మీద ఒక కోపం చూపించకుండా ఎంతో ఎంతో నిగ్రహంగా ఉంటూ వస్తూ ఉంటాను. నేను ఎప్పుడో దేవుని కోరుకుంటూ ఉంటాను, దేవుడా నాకు ఆయనలో ఉన్న కొంచెమైనా ఆ నిగ్రహంగా ఉండే శక్తి అనేది నాకు కొంచెం ప్రసాదించాను. చాలా 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 హ్యాపీగా ఉంది. నాకంటూ ఒక అవకాశం వస్తే జీవితంలో ఎప్పుడో ఒక్కసారి నేను ఆయన కలవాలని ఎప్పుడూ చాలా కోరుకుంటూ ఉంటానండి. మేబీ ఆ టైం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ ఉంటాను. మరొకసారి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు, మై బిగ్ బాస్.